గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాఠశాలలకు సప్లై చేసేటువంటి వివిధ రకాల కమోడిటీస్ లైక్ ఎగ్స్, చిక్కీస్, రాగి అండ్ జాగరీ ఫ్లోర్ ఇలాంటి వాటిని ఐఎంఎంఎస్ యాప్లో లీప్ యాప్ ద్వారా ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. దీనికోసం ముందుగా మనం లీప్ యాప్ ఓపెన్ చేద్దాం. లీప్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి డిపార్ట్మెంట్ అని టచ్ చేద్దాం. ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతా ఉంది. లీప్ యాప్లోకి లాగిన్ కావడానికి మనకి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి టీచర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా, రెండవది పాఠశాల యూడైస్ కోడ్ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ కావచ్చు. టీచర్ ఐడి ద్వారా మనం టీచర్ అటెండెన్స్ కోసం లాగిన్ అవుతాం. మరి ఐఎంఎంఎస్ యాప్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంటే మనం పాఠశాల డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బాటంలో చూసారంటే మీరు స్టూడెంట్ అటెండెన్స్, అలాగే ఎంప్లాయీ అటెండెన్స్, ఐఎంఎంఎస్ యాప్ ఈ ఐకాన్ టచ్ చేస్తే మనము ఆటోమేటిక్గా యాప్లోకి లాగిన్ అయిపోతాము. వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ తీసుకోవటం వల్ల కూడా మనము యాప్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఒకసారి ఇచ్చి చూద్దాం గవర్నెన్స్. సో ఇందులో మనకి మిడ్ డే మీల్ ఇక్కడ ఉంది చూడండి. మిడ్ డే మీల్ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో మిడ్ డే మీల్. సో దీన్ని టచ్ చేస్తే మనకి ఐఎంఎంఎస్ యాప్ టాప్లో ఉంది కదా, ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పిఎం పోర్షన్ మిడ్ డే మీల్కి సంబంధించినటువంటి పిఎం పోర్షన్ ఉంది. డీటెయిల్ తీసుకుంటే హెచ్ఎం సర్వీస్ వస్తుంది. ఈ హెచ్ఎం సర్వీస్లో మనం ఒకసారి క్లియర్గా చూసామంటే ఎగ్ రిసిప్ట్ ఉంది, దాని కింద చిక్కీ రిసిప్ట్ ఉంది. అలాగే స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఎగ్ ఇండెంట్ కన్ఫర్మేషన్ ఉంది, అలాగే చిక్కీ ఇండెంట్ కన్ఫర్మేషన్ ఉంది. రాగి జాగరీ ఇండెంట్ ఉంది, అలాగే రాగి జాగరీ రిసిప్ట్ ఉంది. ఇంకా కిందికి వెళ్తే రైస్ రిసిప్ట్ ఉంది, రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్, ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉండటం జరుగుతుంది. మనం ఫస్ట్ ఎగ్ రిసిప్ట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జూన్ నెలకి, జూలై నెలకి, అలాగే ఆగస్టు ప్రీవియస్ డేటా కూడా ఇవ్వటం జరిగింది. ఇది అక్టోబర్ కాబట్టి మనం అక్టోబర్ మంత్ వెళ్దామండి. సో ఫస్ట్ ఫేజ్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ అని ఉందన్నమాట. డేటా ఆల్రెడీ సబ్మిటెడ్. ఎందుకనంటే నేను ఆల్రెడీ ఎంటర్ చేసినాను కాబట్టి అలా చూపిస్తాను. ఎంటర్ చేయకుండా ఉంటే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా బ్లాంక్స్ కనిపిస్తాయి. సో ఈ కాలమ్స్ అన్నీ కూడా బ్లాంక్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏమున్నాయి ఒకసారి చూస్తే ఎగ్స్ రిసీవ్డ్ మనం ఎన్ని తీసుకుంటే అన్ని ఎంటర్ చేయటం. ఎగ్స్ రిసీవ్డ్ వితౌట్ కలర్ స్టాంప్ అన్నాడు. యాక్చువల్గా వన్స్ ఏం చేస్తా ఉన్నారంటే ఫస్ట్ వీక్ డేట్లు కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకే అని చెప్పి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క కలర్ ఎగ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళు. ప్రజెంట్ అదేం లేదు. ప్రజెంట్ కూడా ఇవ్వాలి, కొన్నిసార్లు ఇస్తున్నారు, కొన్నిసార్లు సప్లైర్ ఇవ్వట్లేదు. ఒకవేళ అలా ఇవ్వకపోతే మెన్షన్ చేయమన్నాడు. సో యాజ్ యూజువల్గా మనం ఇవన్నీ 0 ఇచ్చేసేస్తాం. ఎగ్స్ రిసీవ్డ్ స్మాలర్ సైజ్. ఈ సైజ్ గురించి ఒకటి మాట్లాడితే కంపల్సరీ 50 గ్రామ్స్, నాట్ లెస్ దాన్ 50 గ్రామ్స్ ఫర్ ఎగ్ అనేది కండిషన్ అనమాట. యాక్చువల్ ఏంటంటే 50 to 70 గ్రామ్స్ మధ్యలో ఎగ్ వెయిట్ ఉండాలనేది ఒక రూల్ అనమాట. సో అదొకటి గమనించుకోవాలి. అంటే మరీ చిన్న గుడ్లు వస్తే మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ స్పాయిల్డ్ ఎగ్స్ ఉన్నా, క్రాక్స్ ఎగ్స్ ఉన్నా కూడా మెన్షన్ చేసుకోవాలి. ఎగ్స్ రీప్లేస్ చేస్తుంటే కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఏం లేవు కాబట్టి మనం ఏం చేసామంటే అన్ని 0 ఇచ్చేసేసి వదిలేసేసాం. నెక్స్ట్ టోటల్ ఎగ్స్ రిసీవ్డ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇంకా డెలివరీ చలానా కాపీ అనేది ఒక్కసారి చూద్దాం. ఇదేంటంటే జస్ట్ ఎగ్ ట్రే ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ దిస్ ఇక్కడ చూడండి, కెమెరా టచ్ చేస్తేనే మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. కెమెరా ఆప్షన్ ఇచ్చాడు, గ్యాలరీ ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ నువ్వు గ్యాలరీలో ఫొటోస్ ముందే తీసి పెట్టుకుంటే గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు. లేదు అంటే పాఠశాలలోనే ఎగ్ పక్కనే ఉంటే ఎగ్ ట్రే ఫోటో కూడా తీసుకోవచ్చు. నేను గ్యాలరీకి వెళ్తాను. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఎగ్ ట్రే ఉంది, తీసుకున్నాను. ఆటోమేటిక్గా ఇది అప్లోడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఎక్స్పైరీ డేట్. సో ఏ ఫేజ్ కా ఫేజ్
ఇప్పుడు ఎగ్స్ అనేది మ్యాక్సిమం 15 డేస్ స్టోర్ అవుతాయి. కాబట్టి మనము ఒక 10 డేస్ తీసుకున్న దగ్గర నుంచి ఒక 1 వీక్ కానీ మ్యాక్సిమం అంటే 10 డేస్ కలిపి ఇచ్చేస్తే సరిపోతుంది. నేను అక్టోబర్ 13th వరకు ఇచ్చుకున్నాను. తర్వాత ఇన్ కలర్ కోడ్ మెయింటైన్డ్ ఎస్ అని ఇవ్వడం జరిగింది. ఈజ్ ఎగ్ ట్రే వెయిట్ మెయింటైన్డ్ ఎస్. ఈ ఎగ్ ట్రే విషయానికి వస్తే ట్రేకి 30 ఎగ్స్ 50 గ్రామ్స్ లెక్కన 1500 ఉండాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే 1600 కొంత ఎక్సెస్ వేసుకొని ఇచ్చేసినామంటే అది తీసేసుకోండి. ఇంక ఇక్కడ సబ్మిట్ ఇచ్చేసేస్తే మనకు ఆ ఫేస్ క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫేస్ ఒకసారి చూద్దాం. అక్టోబర్ సెకండ్ ఫేస్. ఇక్కడ కూడా నేను సెకండ్ ఫేస్ ఎక్స్ కూడా నాకు ఇచ్చారు కాబట్టి ఎంటర్ చేసేసుకున్నాను. సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ ఫేస్ మాదిరిగానే ఇలాగే మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేస్తే అది కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చిక్కీ రిసిప్ట్ అనేది ఒకసారి చూద్దాం. దీనికోసం మళ్ళీ యాజ్ యూజువల్గా పిఎం పోషన్, హెచ్ఎం సర్వీస్. సో ఇక్కడ చిక్కీ రిసిప్ట్ ఉంది కాబట్టి చిక్కీ రిసిప్ట్లోకి వెళ్ళిపోదాం. చిక్కీ రిసిప్ట్ అనేది కూడా మనకి 2 ఫేసెస్గా ఇస్తాడు. ఫస్ట్ 15 డేస్ వన్స్, నెక్స్ట్ 15 డేస్ వన్స్. సో ఫస్ట్ 15 డేస్ తీసుకుంటే నాకు ఆల్రెడీ 210 చిక్కీస్ ఫస్ట్ ఫేజ్ కింద ఇచ్చినాడు కాబట్టి నేను ఆల్రెడీ సబ్మిట్ చేసినాను కాబట్టి డేటా ఆల్రెడీ ఎంటర్డ్ అని కనిపిస్తూ ఉంది. సో 210 ఇంతకు ముందు అయితే ఫొటోస్ తీసి అప్లోడ్ చేసేది ఉంది. ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఏం లేదు. జస్ట్ ఎక్స్పైరీ డేట్ మాత్రమే ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ ఎక్స్పైరీ డేట్ ఏంటంటే ఇది స్టోర్డ్ ప్రోడక్ట్ కాబట్టి మినిమం ఎంఎఫ్జీ తర్వాత 3 months 4 months స్టాక్ వాడుకోవచ్చు కాబట్టి మనం ఎంఎఫ్జీ డేట్ చూసి దాని తర్వాత ఒక 2 months 3 months కలిపి ఇచ్చేసినామంటే సరిపోతుంది. నేను నవంబర్ 18th వరకు ఇచ్చాను. సో దీనికి ఒకసారి అప్డేట్ చేస్తే సో డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. యాజ్ యూజువల్లీ సెకండ్ ఫేజ్ కూడా అలాగే ఇచ్చేసేస్తాం. ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఇచ్చిన తర్వాత ఆల్ 4 ఫేజెస్ ఎగ్స్ ఇచ్చిన తర్వాత మనం ఓచర్ అనేది జనరేట్ చేసేస్తే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు సప్లయర్కి బిల్లు శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఓచర్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా ఒకసారి గమనిద్దాం. దీనికోసం మనం ప్రీవియస్ మంత్ చూసుకుంటాం. సో ఫస్ట్ ఫేజ్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్. సెకండ్ ఫేజ్ ఎస్, ఇక్కడ చూడండి కిందికి వస్తే ఇలా కనిపిస్తుంది. ఆల్రెడీ జనరేటెడ్ కాబట్టి రీడౌన్లోడ్ ఓచర్ ఫర్ అని ఇచ్చిందంట. ఒకసారి దీని మీద ఇచ్చేసినామంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ జనరేట్ అయిపోయింది కాబట్టి రీడౌన్లోడ్. ఇలా మనము దీనిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. యాజ్ యూజువల్లీ ఎగ్స్ కూడా ఓచర్ జనరేట్ చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఒకసారి రాగి అండ్ జాగరి ఫ్లోర్ గురించి కూడా చూద్దాం. సో సేమ్ అన్నమాట, పిఎం పోషన్ హెచ్ఎం సర్వీస్. ఇలా కిందికి వెళ్ళామంటే రాగి జాగరి రెసిప్ట్. ఒకసారి జాగరి రెసిప్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఇందులో ఏంటంటే ఫస్ట్ చూడండి రిసీవ్డ్ వాల్యూ అనేది. రిసీవ్డ్ వాల్యూ ఏంటంటే ఈ మంత్కి మనము ఎన్ని కేజీలు తీసుకున్నాము అనేది. నేను 4 కేజీలు తీసుకున్నాను కాబట్టి 4 కేజీలు ఇచ్చాను. ఇక్కడ కూడా 4 కేజీస్ ఇచ్చేసాను అనమాట. తర్వాత గ్రాస్ అలోకేషన్. ఇదేంటంటే పాఠశాల స్ట్రెంత్ను బేస్ చేసుకొని వర్కింగ్ డేస్ని బేస్ చేసుకొని ఆల్రెడీ గవర్నమెంట్ హౌ మెనీ ప్యాకెట్స్ డెలివర్డ్ అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేస్తుంటారు కాబట్టి నాకు 4 ప్యాకెట్లు రాగి ఫ్లోరు, 4 ప్యాకెట్లు జాగరీ ఫ్లోర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసినారు. నెట్ అలోకేషన్ మనము ఎన్ని తీసుకున్నాము 4 సారీ రిసీవ్డ్ వాల్యూ. ఫైనల్గా మనకు నెట్ అలోకేషన్ 4 అనేది వచ్చేస్తుంది. దీన్ని సబ్మిట్ ఇచ్చేసారు. డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడిగింది, ఇచ్చేసారు. ఎస్, ఇలా డేటా సేవ్ అయింది. నెక్స్ట్ రాగి జాగరీ అయిపోయింది కదా. తర్వాత ఇండెంట్ రాగి జాగరీ ఇండెంట్ అన్నాడు అనమాట. ఈ ఇండెంట్ ఒకసారి చూద్దాం. ఇండెంట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం కదా, డిసెంబర్ 1 టు డిసెంబర్ 31 వరకు మనము ఇండెంట్ అనేది బిఫోర్గా ఇవ్వాల్సింది వస్తుంది. దీనికి ఏం చేస్తామంటే ఎండ్ ఆఫ్ నవంబర్ అంటే అక్టోబర్కి ఇచ్చేసినామంటే ఇక్కడ చూడండి ఒక్కసారి క్లోజింగ్ బ్యాలెన్స్ అప్ టు దిస్ మంత్. మా స్కూల్లో ఎప్పుడు నెగిటివ్స్లో ఉంటుంది. ఎందుకంటే రిక్వైర్డ్ 4 ప్యాకెట్స్ అయితే 2 ప్యాకెట్స్ అలా ఇస్తారు, అది సరిపోదు. దట్స్ వై నేను ఏం చేస్తానంటే ఇక్కడ 0 ఇచ్చేస్తాను. నా దగ్గర ఏమీ లేదు కాబట్టి 0 ఇచ్చేస్తాను. నాకు ఫైనల్గా ఏముంటుంది, గ్రాస్ అలొకేషన్ 4 ఇచ్చాడు కాబట్టి నెట్ అలొకేషన్ నాకు 4 ఉంటుంది అనమాట.
ఇది ఇచ్చేస్తాను. అయితే డూ యూ వాంట్ టు సబ్మిట్? అయితే ఇక్కడ ఒక నోట్ రావటం జరిగింది చూడండి. యూ కెన్ సబ్మిట్ ద రాగి జాగరి ఇండెంట్ ఓన్లీ ఫ్రమ్ 25th టు 1st ఆఫ్ నెక్స్ట్ మంత్. ఎప్పుడు కూడా 25వ తేదీ నుంచి 1వ తేదీ వరకు మాత్రమే ఇండెంట్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇది అలా చూపెట్టడం జరిగింది. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇలా చేసుకోవాలి. ఇది రాగి అండ్ జాగరి ఇండెంట్కి సంబంధించింది. ఇండెంట్ పెట్టేటప్పుడు ఇండెంట్ ఇలా పెట్టుకుంటాం. రిసిప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు సప్లై చేశారు కదా ఫస్ట్ వీక్ కాబట్టి మనకు 4 ప్యాకెట్లు ఇచ్చినాడు కాబట్టి మనం ఎన్ని ప్యాకెట్లు ఇచ్చినాడు అనేది వేసేస్తాము. అలా మనం రిసిప్ట్ ఇచ్చేసేస్తాం. ఎగ్ రిసిప్ట్ కూడా అంతే. చిక్కీ రిసిప్ట్ కూడా అంతే. అయితే ఎగ్ ఇండెంట్, చిక్కీ ఇండెంట్ ఏంటంటే ఇది ఆఫీస్ వాళ్ళు టైం జోన్ ఇస్తాడనమాట. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎగ్ ఇండెంట్ కన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నప్పుడు మనం ఎగ్ ఇండెంట్ కన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయేసేసి ఇండెంట్ కన్ఫర్మేషన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, యూ కాంట్ ఎడిట్ డేటా నవ్ అన్నాడు. అంటే ఇది టైం కాదనమాట. ఈ మంత్కు ఇంకా మనం చేయలేకుండా ఉన్నాం. అంటే ప్రీవియస్ మంత్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మనకు మెన్షన్ ఇప్పుడు అక్టోబర్ నడుస్తుంది కదా, నవంబర్కి 4 ఫేజ్లకు సంబంధించి ఎగ్ ఇండెంట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వర్కింగ్ డేస్ని స్ట్రెంత్ బేస్ చేసుకొని ఏ ఫేజ్కి ఎన్ని అని చెప్పి వాళ్ళు అలొకేషన్ కింద ఇచ్చేస్తారు. మనం ఏం లేదు, ఎగ్ ఇండెంట్ ఓపెన్ చేసేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేసినామంటే ఎగ్ ఇండెంట్ అండ్ యాజ్ యూజువల్లీ చిక్కీ ఇండెంట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇవి రాగి జాగరీ ఫ్లోర్కు సంబంధించిన రిసిప్ట్ అండ్ ఇండెంట్, అలాగే ఎగ్ రిసిప్ట్ అండ్ ఇండెంట్, అలాగే చిక్కీ రిసిప్ట్ అండ్ ఇండెంట్ అనే ఇన్ఫర్మేషన్స్ మనం ఎలా ప్రొవైడ్ చేయాలి ఐఎంఎంఎస్ యాప్లో త్రూ లీప్ యాప్ అనేటువంటిది సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.